హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ నేడే వినండి. దిస్ వీక్ మేము కవర్ చేస్తున్న మూవీ గీతా గోవిందం. గీతా గోవిందం 15th August 2018, సో 1 year అయింది మూవీ రిలీజ్ అయింది. 2.5 hour మూవీ, డైరెక్టెడ్ బై పరశురామ్, ప్రొడ్యూస్డ్ బై బన్నీవాసు, అల్లు అరవింద్ అండర్ GA2 పిక్చర్స్. హీరో విజయ్ దేవరకొండ, స్టారింగ్ రష్మిక మందన్న, నిత్యా మెనన్, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, నాగేంద్ర బాబు, గిరిబాబు. మ్యూజిక్ బై గోపి సుందర్, సినిమాటోగ్రఫీ మణికందన్. సినిమా సో నేనే స్టార్ట్ చేస్తా మూవీ గురించి. అందరి కోసం నాకు అస్సలు నచ్చలేదు మూవీ. అంటే ముందు ఎప్పుడో పాట్ చేద్దాం అనుకున్నాము గీతా గోవిందం గురించి 3 months బ్యాక్. అప్పుడు చూసాను ఈ సినిమా, అది కూడా బ్యాక్గ్రౌండ్లో చూసాను, ఫ్రంట్ అవసరం లేదు. దీన్ని కూర్చొని 148 minutes ఆఫ్ అటెన్షన్ అయితే సినిమాకి అవసరం లేదు. విజయ్ దేవరకొండకి అఫ్ కోర్స్ ఇట్ హెల్ప్డ్ కమర్షియల్లీ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హీరో. అంటే చాలా మందికి సెకండ్ మూవీ ప్రాబ్లం ఉంటుంది కదా, డైరెక్టర్స్ ఫస్ట్ మూవీ పెద్ద హిట్ అయితే దేర్ ఇస్ హ్యూమంగస్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ అ సెకండ్ మూవీ. ఐ థింక్ మధ్యలో సినిమా తీసినట్టున్నాడు, ఫ్లాప్ అయినట్టుంది. ఎప్పుడు వచ్చిందో నాకు కరెక్ట్ తెలీదు. దీని తర్వాత వచ్చింది ద్వారకానో ఏదో సినిమా వచ్చినట్టుంది, రిలీజ్ ఫ్రమ్ ఓల్డ్ డేస్. అంటే 2015 లోనే ఎప్పుడు షూట్ చేసింది. దే జస్ట్ రిలీజ్డ్, గాట్ ఫేమస్. అంటే ఐ థింక్ విత్ పెళ్లి చూపులు ఇండి మూవీ విత్ అర్జున్ రెడ్డి మెయిన్, అదేంటి కటింగ్ ఎడ్జ్ అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో, కానీ అర్జున్ రెడ్డి తర్వాత ఈ మూవీ బేసిక్గా మోస్ట్ అపీలింగ్ హిట్ ఆఫ్ హిస్ టు ఎవ్రీవన్ అనుకుంటా. సో అపార్ట్ ఫ్రమ్ హెల్పింగ్ విజయ్ దేవరకొండ, ఇంట్రడ్యూస్ టు ఫ్యామిలీ ఆడియన్సెస్ ఇన్ అ వే. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ కావాలని కోరుకుంటుంటారు కదా హీరోస్. దిస్ వాస్ దట్ ఫర్ హిమ్. సో నథింగ్ న్యూ ఇన్ ద మూవీ, నథింగ్ టు కాంట్రిబ్యూట్ ఆల్సో ఫర్ మీ, బట్ ఐల్ యాడ్ టు ది. నాకు ఈ మూవీ టిపికల్ ఎలా అంటే, ఇందాక అనుకున్నాం కదా మాకు ఆడియన్స్కి ఏం కావాలో నాకు తెలుసు పల్స్, సో ఇవన్నీ పెట్టేస్తే ఒక ఫ్యామిలీ మూవీ అవుతుంది అనుకున్నాను. నేను గీతా గోవిందం టైటిల్ చూసినప్పుడు, సాంగ్స్ ఉన్నప్పుడు, యాక్చువల్లీ ఐ టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీ ఫస్ట్. సాంగ్స్ వర్ రియలీ గుడ్, పాటలు చాలా బాగున్నాయి. ఆబ్వియస్లీ సిద్ శ్రీరామ్ ఈ మూవీతోనే ఫేమస్ అయినట్టున్నాడు, అట్లీస్ట్ ఫర్ తెలుగు మూవీస్. సో ఆ పాటలు బాగున్నాయి. లీడ్ పేర్ బోత్ వర్ గుడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దర్ కెమిస్ట్రీ ఇన్ ద మూవీ, బట్ బోత్ ఆఫ్ దెమ్ వర్ గుడ్. కానీ నాకు మూవీ ఫస్ట్ చూసినప్పుడు నేను ఎలాంటి మైండ్ సెట్తో చూసానంటే, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏముంటుంది లైక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమా అనేది లవ్ స్టోరీ ఉంటుంది అలా అనుకున్నా. కానీ నాకు లిటరలీ అసలు స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ వెన్ ద యాక్చువల్ పాయింట్ చూపించినప్పుడు మైండ్ బ్లాక్ అయింది. అంటే దీన్ని ఫ్యామిలీ మూవీ అని ఎలా అన్నారు, అంటే ఇంత లేక్గా చేసి మళ్ళీ దానికి కవరింగ్ ఇస్తున్నారు అని చెప్పి త్రూఅవుట్ ద మూవీ ఓకే కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ లాంటి యాక్టర్స్ ఉన్నారు, కామెడీ ఉంది, హీరోయిన్ మధ్యలో ఏదో ఫనీ సీన్స్ ఉన్నాయి, ఏదో సంథింగ్ ఉంది మధ్యలో. ఒక పాయింట్ ఫన్నీగా ఏమనిపించింది అంటే, ఫన్నీగా ఇట్స్ నాట్ సపోజ్ టు బి ఫనీ, కానీ నా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే, you are fucked up in such a big level and it ends up being relative. అంటే నీ సిచ్యువేషన్, నీ బతుకు బస్ స్టాండ్ నువ్వు దూకు చచ్చిపోవచ్చు అనే సిచ్యువేషన్ వాడిది. దాన్ని అక్కడ వరకు ఒక రకంగా ప్లే చేసి దానికి మళ్ళీ జస్టిఫికేషన్ ఇచ్చి వాడు చేసింది కరెక్ట్ అని చెప్పి హీరోయిన్ చేత కూడా అదే చేపించి లాస్ట్కి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. నాకు అర్థం కాలే. అంటే మూవీ త్రూఅవుట్ ద మూవీ నాకేం బోర్ కొట్టలేదు మూవీ చూసినప్పుడు, కానీ నాకు మైండ్లో ఇదంతా ప్లే అవుతుంది. ఇదేంటి ఈ సినిమా ఫ్యామిలీ మూవీ ఏంటి, ఈ సినిమా హిట్ అవటం ఏంటి అనుకున్నా. ఐ హేట్ ద మూవీ. అంటే నాకు ఈ సినిమాలు చూసినప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు ఈ విజయ్ దేవరకొండకు ఫ్రెండ్స్ ఎవరు అవుతారు అని. అంటే నాకు తెలిసిన వాళ్ళందరిలో ఈ అమ్మాయి ప్లే చేసిన క్యారెక్టర్స్లో అందరికీ అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు అలా. సో నాకు అలా డైరెక్ట్ ఫ్రెండ్స్ తెలియదేమో. సో నేను అందుకని అడుగుతున్నాను. అంటే ఆడు తాగితే మా ఆవిడ నేను ఇలా పెళ్లి చేసుకుంటా, ఇలా ఇది చేస్తా అంటే అసలు ఇట్ ఈస్ వెరీ అసలు ఇలాంటి ఆడికి ఫ్రెండ్స్ ఎవరు అవుతారు, ఎందుకు తిరుగుతారు వీటితో అనేది నాకు అసలు ఎక్కడ అర్థం కాలేదు. కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం వీడు ప్యారలల్గా వీడు చాలా ఐడియల్ పర్సనాలిటీ, నాకు నా వైఫ్ ఇలా ఉండాలి అది ఇది అని చెప్తా ఉంటాడు. మళ్ళీ చేసేవని అదవాశాలు. మళ్ళీ తర్వాత రాహుల్ రామకృష్ణ నువ్వు యదవ సజెషన్లు ఇస్తున్నావురా, ఏంటి నీ వల్ల నేను ఇలా తగలడ్డాను అంటాడు. మళ్ళీ కిందకెళ్ళి బైక్ వేసుకెళ్తాడు. మళ్ళీ ఆ అమ్మాయి కొద్దిగా బైక్ ఎందుకు వేసుకొచ్చావాలా అంటే, అమ్మాయి ఏదో కొంచెం పిచ్చిదన్నట్టు ఏదో అలా మరీ నువ్వు అన్నీ అనేస్తున్నావు ఆ టైప్లో చూస్తారు. అంటే నన్ ఆఫ్ ఇట్ మేడ్ సెన్స్. అంటే హీఈస్ పెద్ద లేక్ గాడు వాడు, కానీ మళ్ళీ వాడంత లేక్ గాడు కాదు, వాడు చాలా మంచోడు, మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనేది పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసినట్టు చేశాడు.
ద మోస్ట్ అన్రిలేటబుల్ క్యారెక్టర్ ఫర్ మీ ఇస్ రాహుల్ రామకృష్ణ. ఎందుకంటే నా లైఫ్లో నేను కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ నాకు ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది చూడడానికి అంటే వెళ్ళి అమ్మాయికి ఒక కిస్ పెట్టరా అని ఎవరు చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అంటే అదే అంటున్నా, అట్లీస్ట్ అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఏముంటాయో నాకు తెలియదు, నేను మాట్లాడలేను కాబట్టి ఐఎమ్ గోనా స్లైడ్ అవుట్ ఆఫ్ దాట్. బట్ అబ్బాయిల్లో అయితే నేను చూసిన నా లైఫ్ లాంగ్ నేను అబ్బాయిలు చుట్టూతే ఉన్నాను. నా లైఫ్ లో ఎవ్వరు కానీ నాకు కానీ ఇంత వర్స్ట్ సజెషన్ ఆర్ నేను ఎవరికైనా కానీ ఇంత వర్స్ట్ సజెషన్ ఇవ్వడం లేదు. సో రాహుల్ రామకృష్ణ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిలేటబుల్ టు మీ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్. ఐఎమ్ గోనా పుల్ ఇట్ బ్యాక్ టు యాక్చువల్ అంటే హై లెవెల్ డిస్కషన్ అండ్ సే నాకు కూడా సినిమా నచ్చలేదు. The basic premise itself, I had all the same problems మీరిద్దరు మాట్లాడినవి. బట్ అదర్ దెన్ దట్ నాకు ఇంకొక బిగ్ ప్రాబ్లమ్ ఏముండింది అంటే అసలు డైరెక్టర్ halfway through the second half ran out of story. So he had to introduce another conflict basically and prolong the story అనిపించింది. సో దట్ వాజ్ ద మేజర్ ఫ్లా నాకు సినిమాలో. అంటే కీపింగ్ అసైడ్ లేకి పనులు ఏవైతే అన్నీ ఉన్నాయో సినిమాలో అండ్ హౌ హీరో యాక్ట్స్, హీరోయిన్ యాక్ట్స్, ఫ్యామిలీ యాక్ట్స్ అవన్నీ పక్కన పెడితే బేసిక్ another big problem was second half lo story he ran out and the funniest thing was అమ్మాయి నువ్వు నాకు నచ్చావని చెప్పినప్పుడు వీడు మళ్ళీ ఇంకొక యాంగిల్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ప్రొలాంగ్ చేయడం, సోలో యాక్షన్ చేస్తూ ఉంటాడు. యా, సో బేసిక్లీ దట్ వాజ్ a big mistake in writing నాకు అనిపించింది. ఎందుకంటే he ran out of story and that క్లియర్లీ షోస్. ఎందుకంటే అప్పటి నుంచి ఇట్స్ స్నూ ఐ మీన్ ఇట్స్ నాట్ అంటే అప్పటిదాకా స్నూస్ ఫెస్ట్ కాదని కాదు, బట్ అప్పటి నుంచి ఇట్స్ స్నూస్ ఫెస్ట్ ఈవెన్ మోర్ సో అండ్ ఈవెన్ ఇరిటేటింగ్ మోర్ సో అనిపించింది నాకు. నేను ఇలాంటి సినిమాలు గీతా గోవిందం లాంటి సినిమాలు దే డిఫైన్ ఇంటూ తెలుగు వర్జన్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ డ్రామెడీనో కామెడీనో సమ్వేర్ అరౌండ్ రామ్ కామ్ లాగా ఎస్టాబ్లిష్. దిస్ ఈస్ ద మోస్ట్ స్టాండర్డ్ టెంప్లెట్ ఫర్ రామ్ కామ్ ఇన్ తెలుగు మూవీస్. ఎక్కడ డివేట్ అవ్వాల. రామ్ కామ్ అంటే ఇవన్నీ ఉండాలి. హీరో ఒక మెంటలీ ఒక ఫేజ్లో ఉన్నప్పుడు హీరోయిన్ ఆ ఫేజ్లో ఉండకూడదు, హీరోయిన్ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు హీరో ఆ ఫేజ్లో ఉండకూడదు. సో హీరో లవ్ చేసినప్పుడు హీరోయిన్ హేట్ చేయాలి, హీరోయిన్ లవ్ చేసినప్పుడు హీరో హేట్ చేయాలి. అలా నువ్వు ఎన్నిసార్లు ఇన్నింగ్స్ మారుస్తూ ఉంటే టెస్ట్ మ్యాచ్ 2 hours అలా సినిమా అయిపోతుంది అనమాట. సో దట్ అలా మొదలైంది సినిమా, హిట్ అయింది. సేమ్ కాన్సెప్ట్ అప్పుడు కూడా అంతే. హీరో ప్లేస్లో మెంటల్ ప్లేస్లో ఉన్నప్పుడు హీరోయిన్ ప్లేస్లో ఉండడు. ఇలా కాన్సెప్ట్ ఇట్స్ నాట్ న్యూ. పెళ్ళి యాజ్ అ క్లైమాక్స్ ఆల్సో ఇట్స్ నాట్ న్యూ యాజ్ అ వెహికల్ టు డ్రైవ్ ద స్టోరీ. ఇప్పుడు నువ్వు పెళ్ళికి షాపింగ్కి హైదరాబాద్ వెళ్ళాలి, సో ఫ్యామిలీతో వస్తే సీన్ నడుస్తుంది. హీరో హీరోయిన్ ఇద్దరే కలిసి షాపింగ్ ఒక మైండ్ సెట్లో ఉంటారు, సో అలా సీన్ నడుస్తుంది. అలా అంటే నీకు ఇంకేంటంటే నువ్వు దాంట్లో తీసిన షార్ట్స్ కూడా సేమే. అద్దంలో ఒకసారి గోల్స్ పెట్టి చూసుకోవడం, ఒకసారి ఇలా చీర దులిపి పెట్టడం, పైనుంచి ఇలా వస్తాం. సో నీకు అట్ సమ్ పాయింట్ ఏంటంటే you get bored purely because there is nothing else to see in the movie. నాకేమనిపించిందంటే ఇంకా ఏముంది సినిమాలో, ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఐ నో వాట్ హ్యాస్ హ్యాపెన్, ఐ సీన్ ముందు జరిగింది చూశాను, ముందు వేరే సినిమాల్లో జరగబోయేది నాకు ఏమవుతుందో కూడా తెలుసు. వీడేం పెద్ద యాక్టింగ్ చేయట్లా, ఆమె పెద్ద యాక్టింగ్. రాష్మిక ఓకే ఫైన్, నేను కొన్ని మార్క్స్ ఇస్తా, ఎందుకంటే షీఈ్ అట్లీస్ట్ బిలీవబుల్, ట్రైస్ టు వర్క్ అని అనిపిస్తుంది. హార్డ్ వర్క్ ట్రై చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అట్లీస్ట్ కొంచెం. బట్ అదర్ దెన్ దాట్ దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ద మూవీ. ఇప్పుడు నేను అందుకే పాడ్ కూడా 3 months బ్యాక్ చూసి మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేస్తుంది కూడా అదేంటి, వి లవ్ అవర్ ఫ్యాన్స్, సో వీఆర్ సజెషన్స్ విని చేస్తున్నాము. బట్ దెర్ ఇస్ రియలీ నథింగ్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ పాడ్ పర్స్పెక్టివ్, అట్లీస్ట్ ఫర్ మీ. I thought it was podworthy for the same reason that ఇది అంత కమర్షియల్ సక్సెస్ అయింది అండ్ ఇట్ గాట్ అంటే బాగానే జనాలకి బాగానే నచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు క్రాప్ ఆల్ ఓవర్ దట్. అందుకని నాకు అర్థమైంది ఎందుకు కమర్షియల్ సక్సెస్ అయింది. బేసిక్లీ ఇట్ హ్యాడ్ రియలీ గుడ్ సాంగ్స్ దట్ కెప్ ద మూవీ గోయింగ్. లైక్ నీకు బోర్ కొట్టే టైంలో మంచి పాట ఒకటి వస్తుంది, నువ్వు ఆ పాటని అట్ సమ్ పాయింట్ యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుని వింటా, అలా బాగానే ఉంటాయి ఆ పాటలు. అలా పాటలు బాగున్న సినిమాలు చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. ఇది ఎందుకు హిట్ అయింది, దీనికి స్పెషల్ ఏంటి? బేసిక్ జస్ట్ ఇందాక అనుకున్నాం కదా, జన్ టెంప్లెట్ తెలుగు మూవీ కామెడీ, మ్యూజిక్ ఇస్ నాట్ విత్ నాగబాబు టైప్ ఫాదర్, ఫుల్ ఐడియాలో నా కొడుకు అసలు మంచోడు తోపుతురు అని నాగబాబు చెప్పుకుంటా ఉంటాడు. లైక్ మధ్యలో సుబ్బరాజుతో పాటు హీరోయిన్ వీడు సఫర్ అవటం అనే కామెడీ, ఇలాంటివి బుట్టబుట్టి పెట్టాడు. నీకు బేసిక్గా మూవీ చూస్తున్నాను చెప్పి నేను సెకండ్ టైం మనం మళ్ళీ పాట్ చేస్తున్నాం అన్నా అని చెప్పి కాసం రివిజన్ కోసం సెకండ్ టైం చూశాను. నాకేం బోర్ కొట్లా, కానీ నాకు ఇరిటేషన్ వచ్చింది. ఏంట్రా బాబు ఇది అది హైట్ అయింది, మళ్ళీ వీడు ఓవర్ యాక్షన్ ఏంటి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వీడు క్లాసులు బిగుతూ ఉంటాడు, నీకు 1000 కోట్లు ఆస్తుంటాయా, నీకు 1000 కోట్లు ఆస్తుంటాయి అని చెప్పి ఆ అమ్మాయికి వెళ్ళి వీడు పెద్ద ఐడియల్ పర్సన్ లాగా సొల్లు కొడతా ఉంటాడు. మళ్ళీ బయటకు వచ్చేసరికి అదో పనులు.
నాకు యాజ్ జస్ట్ లైక్ బికాస్ నాకు తెలియదు కాబట్టి నాకు చిన్న డౌట్, జెన్యున్లీ అసలు అంటే ఎవరైనా అందరు తాగి కూర్చున్నప్పుడు లేకపోతే అందరు నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఎవరైనా ఇలా మా ఆవిడ ఇలా ఉంటుంది, ఈ సినిమాలో ఈ సీన్ చూడండి, ఈ రొమాంటిక్ యాంగిల్ చూడండి, అది నేను జెన్యున్లీ అడుగుతున్నాను. అంటే నేను అమ్మాయిలతో కూర్చున్నప్పుడు జనరల్ డిస్కషన్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా నచ్చితే అసలు హీ సో క్యూట్ రే దట్ రే దిస్ రే అనుకుంటాం, కానీ ఇంత ఐడియలిస్టిక్ గా నేను ఇట్ డింట్ హ్యాపెన్ టు మీ. ఐ జస్ట్ వాంటెడ్ టు నో అంటే అబ్బాయిల్లో నిజంగా ఇలా అవుతుందా. ఇట్ ఫెల్ట్ వెరీ అన్యాచురల్ ఐ మస్ట్ సే. నాకైతే వెన్ ఐ సా దట్ అంటే ఇట్స్ వెరీ అన్యాచురల్. ఇప్పుడు అసలు అయినా నువ్వు అన్నట్టు దానికి ఇప్పుడు మీరు ఇద్దరు అన్నట్టు దానికి సినిమాకి స్టార్టింగ్ సీన్నే హీరో చాగంటి వీడియోస్ చూస్తుంటాడు. అంటే ఓవర్ యాక్షన్ అయితే అసలు సో అన్బేరబుల్. అంటే ఓకే నువ్వు దాన్ని సో దట్ ఈస్ మై బిగ్గర్ ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ నువ్వు అది బేస్గా ఎస్టాబ్లిష్ చేసి హీరోని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే ఫైన్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీరో ఈజ్ ది యాంటైథిసిస్ ఆఫ్ దట్. అంటే నువ్వు ఏదైతే హీరోని రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావో హీస్ ది హీ డస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ థింగ్స్ ఆఫ్ దట్. సో ఐ కుడెంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తే అన్నావు కదా, I will be fine with that if he actually lives up to that, but he doesn't live up to that in any sort of fashion. అంటే చేసే పనులన్నీ ఏదో పనులు, దేంటి బైక్ వేసుకెళ్ళడం ఇలాదేంటి ఆర్ కిస్ ట్రై చేయడం ఆర్ వాట్ ఎవర్. సరే ఫస్ట్ సీన్ వాడు బ్లండర్ దట్ అక్కడ నుంచి రిడీమింగ్ క్వాలిటీ ఉంటుంది మూవీలో. వాడు మిస్టేక్ రియలైజ్ అయ్యి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదు అనుకున్నాడంటే ఓకే అండర్స్టూడ్. లైక్ ఏదో ట్రై చేస్తున్నాడు, ఫస్ట్ తప్పు చేశాను, ఇంట్లాంటి మిస్టేక్ ఇంకోసారి చేయకూడదు అని చెప్పి రిపీటెడ్ గా అదే మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. బైక్ వేసుకెళ్ళటము, గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి రూమ్ లేకటం, అలా అంటే నీకు కొంచెం అక్కడన్నా డీసెన్సీ ఉండాలి కదా. గర్ల్స్ హాస్టల్ ముగ్గురు వెళ్ళి రూమ్ ఎక్కి అసలు అంటే జెన్యున్లీ వాడు మిస్టేక్ గా చేశాడు అని అనుకున్నా సరే, వాట్ ఎవర్ స్టోరీ షో అడికి అసలు కొద్దిగా కూడా రిమోర్స్ ఉండదు. అంటే నా వల్ల అంటే నేను నిజంగానే ఒక అమ్మాయికి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ తనకి షీ ఫీల్స్ బ్యాడ్ కదా ఏదైనా సరే, నా వల్ల ఈ అమ్మాయి ఇంత ఏడుస్తుంది అసలు ఇంత జరిగింది ఒక పాయింట్ ఆఫ్ రిమోర్స్ కూడా ఉండదు ఎక్కడ. ఎంతసేపు నేనే విక్టిమ్ నేను జరిగిన దానివల్ల ఈ నా క్యారెక్టర్ అందరూ ఇది అనుకుంటారు, నా క్యారెక్టర్ అది అనుకుంటారు. అంటే అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళకి అసలు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దీనివల్ల ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు వన్ మూమెంట్ ఆఫ్ థాట్ కూడా దానికి ఉండదు. యా దట్స్ వాట్ ఐ ఫౌండ్. అంటే మోస్ట్ దాన్ని ఏమంటారు పర్ప్లెక్సింగ్ అనమాట. అంటే ఇన్ ఆల్ దిస్ హీ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ద విక్టిమ్, విచ్ ఇస్ ద మోస్ట్ స్టూపిడ్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ మూవీ. బేసిక్ గా చూపించడం కూడా అదే చూపించారు. వీడే విక్టిమ్, వీడే పాప సఫర్ అవుతున్నాడు, ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఇంత చిన్నదాన్ని పట్టుకుని గయ్యాళ్ళలాగా అరుస్తూ ఉండింది, ఈడే ఇంత చేసే పాపం ఈడేం కావాలని చేయలేదని. వాడు ఒక్క నిమిషం కూడా అరే నేను కావాలని చేయకపోయినా ఈ అమ్మాయికి ఇలా అసలు అంటే ఇంత కూడా అవ్వక్కర్లేదు. ఇప్పుడు బై మిస్టేక్ ఎవరికో చేయి తగిలింది, జస్ట్ దెబ్బ తగిలితే అయ్యో నేను అనుకోలేదండి చేయలేదు, మీకు తగిలిందా, మీకు నొప్పుడుతుందా అని అడుగుతాం. నేను అనుకోకుండా చేశాను, అందరు నేను చేశాను అనుకుంటారు, ఇప్పుడు నేను నిజంగా నేను కొట్టాను అనుకుంటారు. అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కావాలని కిస్ చేయలేదు అన్నట్టు ఏదో స్పీడ్ బ్రేకర్ అన్నట్టు ఏదో చూపించారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో తీయటమే తప్పు, నువ్వు సెల్ఫీ వితౌట్ పర్మిషన్ తీయటమే తప్పు. షావ్య నాకు ఇంకొకటి అడగాలని ఉండింది. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ర్యాండమ్ గా బస్ స్టాప్ లో నుంచి ఉంటే నీ పక్కన ఒకటి ఎవరన్నా వచ్చి నీతో మాట్లాడుతుంటే నీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? అంటే హౌ వుడ్ యూ ఫస్ట్ ఫీల్? అంటే గై హూస్ ట్రైయింగ్ టు టాక్ టు యూ ఎందుకంటే హీరో సెటప్ అదే, ఫస్ట్ ఒక అమ్మాయిని ఉంటుంది కదా, బస్ స్టాప్ లో ఉంటారు, బస్ స్టాప్ లో వాళ్ళిద్దరే ఉంటారు, వీడు ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తా. అంటే నాకు అది చూడంగానే మళ్ళీ ఈ సీనా అన్నట్టు అనిపించింది. I mean, the reason I felt was I can imagine that is not a comfortable situation to be in for any person. So that's ante maybe 90% of the time it's problematic కాకపోవచ్చు, but I can't imagine that being a good situation to be in. అంటే నిజంగానే ఇప్పుడు యాజ్ ఇన్ ఈవెన్ ఇన్ హర్ సిచ్యువేషన్ నేను అసలు అలా రియాక్ట్ అవ్వడం ఐ కాంట్ ఇమాజిన్. అంటే ఒకళ్ళు నిజంగా రోజు బస్ స్టాప్కి వస్తున్నారు అంటే అది అసలు ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్కేరీ థాట్. అది అంటే వాళ్ళు రేపు ఇంటికి రావచ్చు, మధ్యలో నడవచ్చు. నేను జెన్యున్ గా చెప్తున్నాను, ఇది ఎంతమందికి తెలుసో, నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు నాకు కూడా. ఇప్పుడు నేను ఒకవేళ సబ్వే నుంచి ఇంటికి నడుస్తుంటే నేను ఎప్పుడు పాటలు అంత ఎక్కువలో వినను, చాలా కొంచెం తక్కువ వింటాను. ప్లస్ కొంచెం లేట్ అయితే వెనకమాల ఎంతమంది ఉన్నారు, కొంచెం నేను నడుస్తున్న ముందు కొంచెం దగ్గర షాడో ఉందా అన్నదైనా నాకు ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. అది మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరికి కూడా ఉంటుంది. అది అసలు అంటే ఒకళ్ళు బస్ స్టాప్కి వస్తున్నారు, మీరు చాలా బాగుంటారు ఇలా అంటే ఫర్ మీ ఇట్ ఈస్ ఎ వెరీ స్కేరీ థాట్. అంటే ఇప్పుడు బస్ స్టాప్కి వస్తే రేపు నేను ఏ బస్ ఎక్కుతున్నానో చూడొచ్చు, నేనైతే చాలా భయపడతాను. యాజ్ ఇన్ ఐ కాంట్ ఇమాజిన్ గివింగ్ దట్ రియాక్షన్. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఇంటికి రమ్మనండి,
ఎగ్జాక్ట్లీ. సో లీవ్ ఇట్ టు తెలుగు డైరెక్టర్స్ టు నార్మలైజ్ దీస్ స్కేరీ సిచ్యువేషన్స్. ఎందుకంటే there are 5 different types of scary situations in సినిమాలో, and they have normalized everything and made the hero the victim. అదేంటి ఈ ద హోల్ ప్రిమైస్ ఆఫ్ ద కిస్ టేక్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ అవుట్ యాజ్ అ వెరీ రియలిస్టిక్ థింగ్. ఎందుకంటే దెర్ ఆర్ క్రీప్స్. విజయ్ దేవరకొండ వాజ్ పర్ఫెక్ట్ యాజ్ అ క్రీప్. ఫాలో అప్ టు అర్జున్ రెడ్డి. జాగంటి వీడియోస్ చూసి నేను ఐడియల్ హస్బెండ్ అనుకునేవాడిని క్రీప్ అన్నా సింపుల్ గా. అంటే డైరెక్టర్ దూకి చచ్చిపోతాడు. అంటే ఆ సీన్ లో అగ్రీ. యా. సో అండ్ హీరోయిన్ రియాక్టెడ్ ద వే గర్ల్స్ షుడ్ రియాక్ట్. ఓకే, కానీ అక్కడి నుంచి ఆ ఒక్క రియలిస్టిక్ తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసి దాన్ని తెలుగు మసాలా యాడ్ చేసి దాన్ని అన్రియలిస్టిక్ చేసేసి నువ్వు అంటే ఎట్లా అంటే నువ్వు ఇంకా ఐ థింక్ వీ హ్యావ్ టాక్ అబౌట్ ద మూవీ. పృథ్వీ సజెస్టెడ్ మూవీ, మనం ఈ సినిమా చూస్తే ఇంకో వేరే సినిమా చూడాలి. పవిత్ర ప్రేమ. పవిత్ర ప్రేమ. నాకు మైండ్ బ్లాక్ అయింది ఏంటి అంటే హీరో రేప్స్ ద హీరోయిన్. హీరోయిన్ ని రేప్ చేస్తాడు. హీరోయిన్ కి రేప్ చేసిన హీరో అని తెలీదు. తర్వాత హీరో ఇస్ లైక్ ది మోస్ట్ ఐడియల్ పర్సన్, లైక్ ఊరికి దైవం, ఒక ఏరియాకి దేవుడు లాగా, లైక్ గాడ్ ఫాదర్ లాగా ఉంటాడు. హీరోయిన్ వచ్చి హీరోయిన్ లైక్స్ ద హీరో ఫర్ వాట్ హీ ఇస్, కానీ అతనే రేపిస్ట్ అని తెలియదు. లాస్ట్కి తెలుస్తుంది. అండ్ హీరో గాడు ఏదో రిపెంట్ అవుతున్నట్టు, నేను ఒక చాలా తప్పు పని చేశాను రిపెంట్ అవుతున్నట్టు ఏదో చూపిస్తారు. సో బేసిక్లీ నేను దీంతో ప్యారలల్స్ తీసుకున్నా. అండ్ రీసెంట్గా నేను ఇంకో షో చూసాను, 13 Reasons Why అని. 13 Reasons Whyలో ఫస్ట్ 2 seasons ఒక రేపిస్ట్ని చూపిస్తారు. 3rd season వచ్చేపాటికి వాడు ఏదో పెద్ద వాడికి చాలా రీడింగ్ క్వాలిటీస్ ఉన్నట్టు, నేను ఒక తప్పు చేశాను, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ అనేదో చూపించడానికి ట్రై చేస్తాడు. సో బేసిక్గా నాకు ఈ షో అండ్ ఈ 2 moviesలో కామన్ పాయింట్ కనిపించింది. కానీ మన తెలుగు మూవీస్లో ఏం చేశారంటే కొంచెం అంటే నీకు నా కాన్ఫిడెంట్ అంటే యాక్చువల్లీ ఇంకా పవిత్ర ప్రేమ సినిమాకి యాక్చువల్లీ మోర్ క్రెడిట్ టు ఇట్, బికాస్ ద కాన్సెప్ట్ ఏంటి, ఒకరిద్దరి మధ్యలో అప్పటిదాకా ఇష్టం ఉండింది. ఓకే, తర్వాత పెద్ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే హీ వాజ్ ద వన్ హూ బేసిక్లీ రేప్ చేసి ఆ అమ్మాయి ఇలా ఉండడానికి కారణం అతను. అన్న తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా డీల్ చేస్తారు అన్నది అట్లీస్ట్ స్పెండ్ చేశాడు. ఇట్స్ నాట్ అ కామెడీ, ఇట్స్ నాట్ పక్కకి ఏదో తోసేసి అన్నట్టు ఏం లేకుండా ఆ 40 minutes ఆఫ్ ప్యూర్ డ్రామా ఉంటుంది. అది హైపర్బోలి కానీ రియలిస్టిక్ గా అన్రియలిస్టిక్ కానీ ఏమని అనుకో. ఈ గీతా గోవిందంలో ఇట్ ఇస్ కంప్లీట్లీ బ్రష్డ్ ఆఫ్. అంటే ఇంకొక అమ్మాయితో సీన్ ఉంది కదా, దట్ వాజ్ ఆల్ హిస్ రిడీమింగ్. అంటే నేను అంటుంది హిస్ రిడీమింగ్ ఇట్ ఇస్ టెరిబుల్. బట్ అంటే ఇప్పుడు ఆ హీరోయిన్ కిస్ చేస్తే తను అతనితో బ్యాక్ టు లైకింగ్ హిమ్, లవింగ్ హిమ్ ఇనఫ్ టు మ్యారీ హిమ్ అన్నది ఈస్ అ వెరీ బిగ్ ఆర్క్ స్టోరీ వైజ్. నువ్వు దాన్ని నిజంగా డీల్ చేయాలనుకుంటే చాలా వేస్లో డీల్ చేయొచ్చు, అండ్ రియలిస్టిక్ చేయొచ్చు, బిలీవబుల్ చేయొచ్చు. దిస్ ఈస్ నాట్ ద వే యూ వుడ్ డీల్ విత్ ఇట్ అట్ ఆల్. ఈ సినిమా ఐ టోటలీ అగ్రీ. నేను అది ఎందుకు తీసుకొచ్చానంటే దాంట్లో క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే హీ వాజ్ అన్ అఫెండర్, ఒక రేపిస్ట్. లాస్ట్కి ఎలా చూపిస్తారంటే జస్ట్ బికాస్ హీ హ్యాస్ ఆల్ లైక్ అదర్ క్వాలిటీస్ ఆఫ్ హిమ్ ఆర్ రియలీ గుడ్, లైక్ చాలా మంచోడు, అందరికి సాయం చేస్తాడు కాబట్టి నువ్వు రేప్ చేసింది నీకు క్షమించేస్తున్నావు, దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. సో వాట్ గుడ్ యూ డిడ్ ఓవర్వేస్ వాట్ బ్యాడ్ యూ డన్ అనే పాయింట్ కన్వే అయింది ఆ మూవీలో. అండ్ ఈ మూవీలో కూడా నాకు సిమిలర్ థింగ్ కన్వే అయినట్టు అనిపించింది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్. అంటే ఆబ్వియస్లీ హీ డిడ్ంట్ రేప్, సో దేర్ ఇస్ డిగ్రీ డిఫరెన్స్ ఉంది. ఐ యామ్ నాట్ కంపేర్ కాదు, బట్ ఇది నార్మలైజ్డ్ ఇట్. అన్నయ్య వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఇతను చాలా మంచోడు, ఇతని కన్నా మంచోడిని చెల్లికి తేలేను అని చెప్పేసి చెప్తాడు కదా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి. సో నాకు ఆ పాయింట్ దగ్గర అంటే నాకు ఇంకొక ఇది అర్థం కాలేదు ఏంటంటే తన రిడీమింగ్ క్వాలిటీస్ కి ఆ ఇంకో క్యారెక్టర్ని వాడుకున్నారు కదా, ఆ ఇంకొక అమ్మాయి కాలేజ్లో ఉన్న అమ్మాయిని అనేది. ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ హౌ దట్ ఈస్ ఫుల్లీ రిడీమింగ్. అంటే అది హౌ డస్ ఇట్ హెల్ప్ హిస్ కేస్ అని నాకు అర్థం కాలేదు. అదే నువ్వు ఇందాక పవిత్ర ప్రేమతో డిగ్రీస్ అన్నావు కదా, అగైన్ దిస్ వాజ్ అ డిఫరెంట్ డిగ్రీ. ఆ అమ్మాయి యాక్చువల్లీ అదేంటి న్యూ వీడియో అని తీసి పంపిస్తే, బికాస్ దట్ డిగ్రీ ఫర్ అకార్డింగ్ టు హిమ్ ఇన్ హిస్ హెడ్ దట్ ఈస్ బియాండ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. ఫర్ హిమ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్ ఈస్ కిసింగ్ వెన్ ద గర్ల్ ఈస్ స్లీపింగ్. అంతే కదా. సో నేనేమంటున్నాడు, ఐ యామ్ అదేంటి ఎ బ్యాడ్ గై టు అన్ ఎక్స్టెంట్. So I'm not a rapist. I'm not someone who watches naked videos of other girls. Just consent the problem. Consent is the problem. లేకపోతే పర్లేదు. I have a problem with that. So I have a big problem with that. దాంట్లో ఆమె కన్సెంట్ ఇచ్చిందంటావా? కాదు, that is why is that wrong? If a woman of a girl send let's say she's illegal age, ఎందుకంటే మనకి ఏజ్ తెలియదు ఆమెది. If she sends ఆమె న్యూడ్ పిక్చర్ వీడియోనో పంపించింది,
వై ఇస్ హీ ఇన్ ద ఫాల్ట్ అక్కడ? ఆమా వీడిని ఏదో ఒక చీట పురుగుని చూసినట్టు చూస్తుంది హీరోయిన్. అసలు నువ్వేంటి ఇలాంటి వీడియోస్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నావు అని. ఇఫ్ ఇట్ ఈస్ కన్సెన్షువల్, వాట్స్ రాంగ్ విత్ దట్? అంటే ఇన్ హర్ అప్బ్రింగింగ్ దెర్ ఇస్ నో, అంటే ఇప్పుడు ఏంటంటే మోరల్ ప్లేన్ మీద ఇద్దరు సేమ్ మోరల్ ప్లేన్ మీద లేరు కదా. ఇప్పుడు తనేమనుకుంటుంది, అదేంటి నా మోరల్ ప్లేన్ లో అసలు ఇలాంటివి అవ్వకూడదు, అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఇలాంటి వీడియోలు పంపించుకోకూడదు ఒకరికొకరు అని. అండ్ తనకేంటి, తన పర్సెప్షన్ ఆఫ్ హీరో ఏంటి, ఆల్రెడీ నన్ను కిస్ చేశాడు ఇంకోటితో, అదేంటి ఇంకో అమ్మాయితో నెగెటివ్ వీడియోస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు. సో దట్ ఈస్ హర్ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్. అంటే ఐ థింక్ తనకేంటంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ప్రిడేటరీ బిహేవియర్, ఇలాంటివి ఇంకా చేస్తూనే ఉంటాడు. ఫేర్, బట్ నాకేమనిపిస్తుంది అంటే ఫ్రమ్ న్యూట్రల్ స్టాండ్ పాయింట్ దట్ ఈస్ మోర్ యాక్సెప్టబుల్ దెన్ వాట్ హీ డిడ్. No, I agree. I completely agree. అంటే if she's, I mean, మనకు అమ్మాయి ఏజ్ ఎంత తెలియదు, she's an engineering student, whatever, let's say she's all well and good in that aspect, but I felt that was more acceptable than what ఇందులో he didn't do anything, someone sent him a video, what he's supposed to do? He's supposed to like not look at it, he didn't look at it. అంటే it's the opposite way of sending dick pics. Yeah, right, without consent or with consent, whatever, how the other person is in that relationship another deal, but so he reacted in the way he's supposed to react. He is not interested in that girl, amma force chestundi amani tana meeda, so elli pick. But no annattu I agree with you, that should not be a redeeming person for the heroine. Thing for the exactly. heroine. Yeah, that's what I didn't understand. ప్లస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం కూడా చాలా, మీ అమ్మాయి ఏది పడుకుందా, లేపుతాను, లేపి ఆ అమ్మాయిని ఫస్ట్ అంటే అదేదో ముందు వాళ్ళ మమ్మీతో మామూలు మాట్లాడచ్చు కదా, ఇలా అయ్యింది. యాక్చువల్లీ నాకు వీటి అన్నిటికీ రిలేటెడ్ ఇంకొక ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు వీడు ఈ స్టోరీ అంతా నిత్య మీనన్ చెప్తుంటాడు కదా, నిత్య మీనన్ కి కిస్సింగ్ ఇది బై మిస్టేక్ అయింది అని చెప్తాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చి నీతో చెప్పాను అనుకో, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నిత్య మీనన్ ఏమంటుందో తెలుసా సినిమాలో, షీ సేస్ ఓహో దట్ ఈస్ సో ఫన్నీ మ్యాన్, నీకు అసలు అన్ని ఇలాంటి ఫన్నీ ప్రాబ్లమ్స్ హౌ మ్యాన్ అసలు నిత్య మీనన్. నాకు చెప్పుంటే బ్రేక్ పడితే ముందుకు మూత తగిలి పళ్ళు ఇరుగుతాయి కానీ ఇలా ఎందుకు అవుతుంది అని అనేదాన్ని. అంటే ఆమె అసలు ఎంత రొటీన్ గా రియాక్ట్ అవుతుంది అంటే అగైన్ నాట్ టు బ్రింగ్ రెడిట్ ఇంటూ దిస్, మెన్ రైటింగ్ ఉమెన్ అని ఒక సబ్ రెడిట్ ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రైమ్ క్యాండిడేట్ ఫర్ దట్. అంటే ఒక ఇఫ్ అ గై రైట్స్ హౌ హీ వుడ్ రైట్ రిడీమింగ్ ద హీరో అనేది ఎలా రాయాలి అంటే ఇట్లానే రాస్తాడు. అది కూడా నిత్య మీనన్ అప్పటికి కార్ పంక్చర్ అయి ఉంటది, మధ్యరాత్రిలో రోడ్ మధ్యలో ఉంటది. ఈ టైంకి నాకు ఎవరైనా ఈ స్టోరీ చెప్తే ఆహా ఓకేనండి సరే, నేను యాక్చువల్లీ వెళ్ళాలి, నేను లోపల ఉంటాను ఎలా అనుకుంటే ఎంత కుదిరితే అంత డిస్టెన్స్ పెడతారు. ఇంకా చెప్పమ్మా ఏది, ఇదిగో ఆల్కహాల్ కూడా తాగు. ఇంకా సో ఎంథూజ్డ్ బై ఆల్ ఆఫ్ ఇట్ విచ్ ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్ నాకైతే. ఈ మూవీ అంటే నాకు యాక్చువల్లీ థియరీ ఉంది, మీరు డిబంక్ చేస్తే చేయండి, యాక్సెప్ట్ చేయండి. కానీ ఈ మధ్య తెలుగు సినిమాల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఇప్పుడు అంటే ఏజెంట్స్ లాస్ట్ ఇయర్ 2018లో మహానటి, రంగస్థలం, అదేంటి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఈ ఇయర్ వచ్చింది. కానీ గూఢాచారి లాస్ట్ ఇయర్, ఇవాళ ఇలా అన్ని మూవీస్ వచ్చినాయి కదా. అండ్ వీ హ్యాడ్ హిట్స్ లైక్ అదేంటి గీతా గోవిందం, కమర్షియల్ హిట్స్ ఉన్నాయి, డిఫరెంట్ హిట్స్ ఉన్నాయి. నా థియరీ ఏంటంటే మన వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఈ మూవీ నేను ఎందుకంటే ఇందాక క్రోనాలజీ చూస్తున్నా, గూఢాచారి వచ్చిన 2 weeks తర్వాత వచ్చింది ఈ మూవీ. సో నా థియరీ ఏంటంటే పీపుల్ వాచ్ అ డిఫరెంట్ మూవీ, థింక్ ఇట్స్ గుడ్, బట్ దే ఆర్ లైక్ నౌ ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్, ఐ వాంట్ టు వాచ్ అ కమర్షియల్ మూవీ. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా అంటే కంటిన్యూస్ డిఫరెంట్ మూవీ, హై కాన్సెప్ట్ మూవీస్ వస్తే, హై కాన్సెప్ట్ మూవీస్ ఆర్ స్టోరీ ఉన్న మూవీస్ వస్తే అరే ఈ స్టోరీ చూస్తాం మనం. ఇప్పుడు బ్రెయిన్ అంటే ఇప్పుడు హిందీ సినిమాల్లో, హాలీవుడ్ లాజిక్ లేని సినిమాలు బ్రెయిన్ ఇంట్లో పెట్టి సినిమాలు చూడొచ్చు అన్న మూవీస్ కూడా హిట్ అవుతాయి. ఇప్పుడు గ్రాండ్ మస్తీ, హౌస్ఫుల్ లాంటివి హిట్ అవుతాయి కదా. ఐ థింక్ దీస్ ఫాల్ అండర్ దట్ కేటగిరీ. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ అగ్రీ. అంటే దిస్ ఇస్ ఎందుకంటే నేను మూవీ రేషియోస్ చూసుకుంటే వేరే మూవీస్ కి ఈ మూవీ 5 కోట్లతో స్టార్ట్ చేసి 130 crores అంట. నేను మల్టిపుల్ సోర్సెస్లో 100 crores దాటిందని. సో నువ్వు 100 crores ఆల్రెడీ 50 crores వచ్చింది అనుకున్నా, 5 crores ఖర్చు పెట్టలేదు, 10 crores ఖర్చు పెట్టింది అనుకున్నా, దట్ ఈస్ 500% రిటర్న్ ప్రాఫిట్. సో ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ బై ఎనీ స్టాండర్డ్స్ కమర్షియలీ. సో సినిమాలో అంత లేదు, నేను ఎంత ఆలోచించినా హౌ ఎవర్ యూ కట్ ఇట్, అసలు సినిమాలో అంత మ్యాటర్ లేదు. సో నా థియరీ ఏంటంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్ అప్రిషియేటింగ్ అ సబ్ స్టాండర్డ్ మూవీ మోర్ దెన్ ద మూవీ రియలీ బీయింగ్ గుడ్. అంటే బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ లాంటి మూవీకి ఐ కెన్ అండర్స్టాండ్ హూ మైట్ లైక్ ఇట్.
ఈ సినిమాకి ఐ కాంట్ అండర్స్టాండ్ హూ మైట్ లైక్ ఇట్. అదే అంటున్నా, దిస్ మూవీ వాజ్ సోల్డ్ యాజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దట్ వాజ్ మోర్ షాకింగ్ నాకు. అది నాకు ఐ స్టిల్ కాంట్ అండర్స్టాండ్ హూ ఇస్ దట్, అంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఈ సినిమాకి అంటే ఐ కాంట్ ఆన్సర్. మేబీ ఫ్యామిలీ ఆడియన్సెస్, బట్ ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇందులోకి వెళ్ళి వాట్ మూవీ అనుకుంటారు. డూ థింక్ దిస్ ఇస్ అర్జున్ రెడ్డి ఫెటిగ్? పీపుల్ అందరూ అర్జున్ రెడ్డి మూడ్ లోనే ఉండేసరికి విజయ్ దేవరకొండ మీద పట్టించినట్టు. దట్ ఈస్ వెరీ పాసిబుల్. ఐ థింక్ సో. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ హైప్ లో ఇట్ గాట్ క్యారీడ్ అవే అని నాకు అనిపిస్తుంది. మేబీ ఇవాళ రోజులో అది రిలీజ్ అయితే ఇట్ మైట్ నాట్ బి దట్ బిగ్. కానీ అర్జున్ రెడ్డి కంటే ఎక్కువ సంపాదించింది ఈ మూవీ. విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ హిట్. అంటే అసలు డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ కి ఎన్ని డబ్బులు వచ్చినాయి. జస్ట్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ మనీ దే మేడ్ మేకింగ్ అ సబ్ స్టాండర్డ్ మూవీ. సో నాకు ఇంకోటి చెప్దాం అనుకుంది ఏంటంటే, మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, అంటే ఒక హీరోని ఎలివేట్ చేయడానికి ఒక సైడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి లైక్ వాడిని బక్రాన్ చేయడం, ఇందులో కూడా అది ఉంటుంది. వెనెల్ కిషోర్ మీద నాకు ఒకటి ఉంది. వెనెల్ కిషోర్ యాక్చువల్లీ ఈజ్ అన్ ఐడియల్ పర్సన్. లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ అతను డౌరీ వద్దంటాడు, మిగతా కొన్ని ఓవర్ యాక్షన్ చేస్తాడు అని పెడితే వాడు ఐడియల్ పర్సన్. కానీ వాడిని క్యారికేచర్ చేసి కూర్చోబెడతారు. అదే ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తా ఉంటున్నా. సో నువ్వు మంచి క్యారెక్టర్ నేమో కొండగాని చేసావు, కొండ క్యారెక్టర్ ఏమో ఎలివేట్ చేసి వీడంత మంచోడు లేడని చూపిస్తావు. బేసిక్ గా నా ప్రాబ్లం అది. అంటే దాన్ని ఆబ్వియస్లీ క్యారికేచర్ చేశారు, కానీ ఇదేంటి మనతో పనిచేసే వాళ్ళని కూడా మంచిగా ట్రీట్ చేయాలి అన్నది దీంట్లో మరి కాళ్ళు పట్టుకోవడం ఇదంతా క్యారికేచర్ చేశారు. కానీ చెప్పేది ఈడేంటి, యా ఇట్స్ నాట్ బ్యాడ్. అమ్మో అంటే చాలా మై బేసిక్ థింగ్ ఇస్ ద సో మెనీ థింగ్స్ ఇన్ ద మూవీ మనం ఏదైతే మంచి కరెక్ట్ అనుకుంటామో హీ షోడ్ దోస్ ఎగ్జాక్ట్ థింగ్స్ as bad, which is what I didn't like. ఇంకోటి ఏంటంటే ఈ సుబ్బరాజు ఉంటాడుగా, హీరోయిన్ బ్రదర్ ఉంటాడుగా, హీరోయిన్ బ్రదర్ ఎందుకు వస్తాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వీడిని వేసేసుకోవాలని? నాట్ బికాస్ దిస్ గై అబ్యూస్ ద హీరోయిన్ ఏదో ట్రై చేయడం కాదు, ఊర్లో పరువు పోతుందని చెప్పేసి దానికోసం వెనకాల పడేస్తాడు. ఇదేంటి ఈ అమ్మాయికి ఇలా అయిపోయింది, ఆ అన్నయ్య ఇంకొకరికి ఫోన్ చేయడం, నువ్వు అక్కడే ఉండు, బస్ వచ్చేసరికి నేను ఇక్కడ. అంటే దిస్ హోల్ ఎక్స్ట్రాపులేషన్, ఇప్పుడు వాళ్ళ ఏదైనా ఫ్యామిలీలో అమ్మాయికి ఏమన్నా అయితే ఆ పరువు అంతా ఫ్యామిలీ మొత్తం మీద వేసుకొని మా పరువు అంతా పోయింది, దట్ అంటే యూ షోడ్ దట్ అదేంటి ఎ గర్ల్ ఈస్ ఏబుల్ టు ఓవర్కమ్ వాట్ హ్యాపెన్ టు హర్ అండ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద హీరో. ద లీస్ట్ యూ కుడ్ డూ ఇస్ కీప్ ద ఫ్యామిలీ ఆల్సో ద సేమ్ వే. అంటే అసలు స్టీరియోటిపికల్ ఎంత అంటే ఫ్యామిలీ వాళ్ళ డాటర్ ఉంటది కదా, నేను అసలు అబ్బాయిని కూడా చూడకుండా పెళ్లి కుప్పుకుంటది. దట్ ఈస్ ఇంకా that is how much tropes carried this movie. మళ్ళీ నాగబాబు గుడ్ సిస్టర్ అదే గుడ్ సిస్టర్, గుడ్ ఫాదర్, గుడ్ సన్ ఉండాలి. ఫాదర్ ఏమో అదేంటి ఈ విషయం తెలిస్తే ఊరేసుకుని చచ్చిపోతాడు. మళ్ళీ ఫాదర్ ఏమో నేను కొడుకుని ఎలా పెంచాలనుకున్నాను, మళ్ళీ స్టాండర్డ్. ఎగ్జాక్ట్లీ. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, నాగబాబు ఇస్ నాట్ హిజ్ ఓన్ డబ్బింగ్. ఎందుకు చెప్పలేదు? గొంతు పోయింది అనుకుంటా నాగబాబుది. ఎలా ఫాలో అవుతారా ఈ న్యూస్ అన్ని? అది ఏమన్నా పాలిటిక్స్ టైమా లైక్ అప్పుడు? కాదనుకుంటా. నాగబాబు క్యాంపెయినింగ్ చేస్తాడా? నాకు వన్ లాస్ట్ థింగ్, లాస్ట్ లో హీరో గాడు హీరోయిన్ కి లైట్ తీసుకో నువ్వు, నేను నీ 10 days అంటే నేను చూసి నా లైఫ్ అంతా ఇలా ఉంటుంది భయం, అందుకని నేను లైట్ తీసుకుంటున్నా అంటాడు కదా. నెక్స్ట్ 10 days ఎలా సాల్వ్ అవుతాయి ఆ ప్రాబ్లం హీరోకి? ఎగ్జాక్ట్లీ లైఫ్ అంతా అలానే ఉండొచ్చు కదా అమ్మాయి. అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. తను తెచ్చిన కాన్ఫ్లిక్ట్ సాల్వ్ చేయడం ఉండదు. I don't know how he solves that conflict, but finally he comes around the idea. ఆ 10 days లో చేసేది ఏమి ఉండదు, బైక్ మీద తిరుగుతారు అంతే వాళ్ళిద్దరు. Then he suddenly has a change of heart and like okay మన ఇద్దరము సెట్ అయిపోతాము. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మా ఆవిడకి నేను చాయిస్ అవ్వకూడదు, ఓన్లీ ఆప్షన్ అవ్వాలి అని. అంటే ఏంటంటే ఇదిగో ఇప్పుడు వీడిని చేసుకోలేకపోతే ఇంకొకరిని చంపేస్తాము, ఇలా అంటే ఓన్లీ ఆప్షన్ అవుతుంది. లేకపోతే ఈ ఉన్న అబ్బాయిలందరూ చచ్చిపోయాడు, ఒక్కడే ఉన్నాడు, ఈడని తప్పితే చేసుకోవడానికి లేరు, అలా అయితే ఓన్లీ ఆప్షన్ అవుతుంది. నలుగురిలో చూసి లేదు నాకు ఈడే కావాలి అంటే చాయిస్ అవుతుంది. నాకు అసలు అదే అర్థమే కాదు. స్టీరియోటైపికల్ దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆ అమ్మాయిని స్టాక్ చేస్తుంటాడు కదా, ఆ అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే లేదులేండి మీరు మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళు వేరే వాళ్ళ అబ్బాయి చెయ్యేలా పట్టుకుంటారు. అసలు అదైతే డిస్గస్టింగ్. అసలు I mean like moral judgment aside I have to మళ్ళీ దాంట్లో ఈ యాక్సెప్టబుల్ ఆ అమ్మాయి మెసేజ్ చదువుతుంది. ఈ వీడియో వచ్చినప్పుడు ఆ అమ్మాయి జస్ట్ మెసేజ్ చూస్తుంది, దానికి వీడు వెనక్కి లెక్చర్ ఇస్తాడు, ఇది సంస్కారం అంటే ఇదండి. ఈడెళ్ళి ఇంకొకళ్ళు పడుకున్న అమ్మాయితో సెల్ఫీ తీసుకుందాం అనుకుంటూ ఉంటాడు, అది ఓకే, అది పెద్ద సంస్కారం ఇష్యూ కాదు. ఈ అమ్మాయి వచ్చిన పాపప్ మెసేజ్ చూస్తే అసలు ఇంకా ఇంట్లో వాళ్ళు ఎలా పెంచారో తెలుస్తుంది. దాన్ని నేను ఓకే అనుకుంటాను, ఎందుకంటే క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇడియట్, సో ఇట్ ఈస్ ఫైన్ ఫర్ హిమ్ అని అనుకుంటాను నేను. దట్స్ హౌ ఐఎమ్ గోనా రాషనలైజ్ దట్.
నిజంగా మీ అందరికి ఇంకేం కావాలి పాట నచ్చిందా? Yeah. అంటే డిడ్ యూ థింక్ ఇట్ హెల్ప్ ద మూవీ? No, I mean obviously that నాకు యాక్చువల్లీ ఆ సాంగ్ కన్నా తర్వాత 2 వేరే సాంగ్స్ ఉంటాయి. వచ్చిందమ్మా పాట ఒకటిను హీరోయిన్ పాడే ఏంటి అనే సాంగ్ ఉంటుంది. ఆ 2 సాంగ్స్ దీనికన్నా ఇంకా బెటర్ గా అనిపించింది నాకు. ఐ డెఫినెట్లీ థింక్ ద మ్యూజిక్ హెల్ప్ ద మూవీ. అంటే ఇంకా అసలు ఏంటి దరిద్రపు కొట్టు మూవీ అన్నప్పుడు ఒక సాంగ్ వచ్చి ఆల్రెడీ మ్యూజిక్ హిట్ అయింది. సో ఆల్రెడీ ఆ లిరిక్స్ నీకు తెలుసు, ఆ లిరిక్స్ ఏదో పాడుకుంటూ అప్పుడు ఒక టైం పాస్ అయిపోతుంది. నేను ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, మనం ఇలా కమర్షియల్ మూవీస్ అన్ని మనం రివ్యూ చేస్తున్నప్పుడు త్రూ ద పాడ్ మనం కూడా ఒక ఫార్ములాలోకి వెళ్ళి ఐ థింక్ ఐ కెన్ ఫిగర్ అవుట్ ద ఫార్ములా. 6 పాటల్లో ఒక 3 హిట్ అయితే సరిపోతుంది, 3-4 హిట్ అయితే సరిపోతుంది. ఒక చార్ట్ బస్టర్ ఉండాలి, 2-3 డీసెంట్ ఉండాలి, ఇట్లా 2 హీరోయిన్లు ఉండాలి, ఒకరు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ క్రియేట్ చేయాలి, ఒకరు రిజాల్వ్ చేయాలి. ఐ మీన్ ఐ డోంట్ నో, నాకు ఈ సినిమా పాడ్ చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ సాడ్ దట్ యూనో ఇట్లాంటి మూవీస్ హిట్ అవుతున్నాయని. ఐ డెంట్ కంప్లీట్లీ ఆపోజిట్. ఈ మూవీ కంప్లీట్లీ ఆపోజిట్. సేమ్ హీరో సేమ్ హీరోయిన్, డియర్ కామ్రేడ్ వచ్చింది, హిట్ అవ్వలేదు. సో విచ్ ఇస్ ఫెయిర్లీ అ సెన్సిబుల్ మూవీ ఇన్ సర్టన్ పార్ట్స్. yeah, a lot of మనం అనుకున్నాం కదా సినిమా రిలీజ్ అయినప్పుడు it was a better movie than this అని obviously. It's a much better movie than. అప్పుడు ఈ మూవీ ఫటిగ్ స్పిల్ ఓవర్ అవ్వలేదు ఆ సినిమా మీద. విజయ్ దేవరకొండ that had better songs. I mean That is true. Good songs. I don't know. Now I can't remember which one had better, but they're both really good albums. As in, I can't explain it. ఇది హిట్ అయ్యి డియర్ కామ్రేడ్ ఎందుకు హిట్ అవ్వలేదు అన్నది ఇన్ మై యూనివర్స్ ఐ డోంట్. We can't at this point. Obviously, we have no clue of ఎందుకు సినిమా హిట్ అవుతుందని. ఎందుకంటే we know Smart Joker is a hit. So we have to shut up after that. అసలు సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనేదాని we are not at all judges. రేటింగ్లు ఇస్తారా? ఇంకేమన్నా ఉన్నాయా పిక్స్? Actually, I have a couple of picks. నేను అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ పెట్ పీవ్స్. అసలు స్పోర్ట్స్ ని ఎంత వర్స్ట్ గా చూపించచ్చు అంటే తెలుగు డైరెక్టర్స్ ఆర్ ద టెస్టిమెంట్ ఫర్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి సాంబా మూవీలో ఒక సాకర్ మూవీ సీన్ ఉంటుంది. అందులో సాకర్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ గో బ్యాక్ అండ్ వాచ్ యాజ్ టు ద వర్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ సాకర్ ఇన్ మూవీ అది అందులో ఉంటుంది. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇందులో హీరో స్క్వాష్ ఆడుతుంటాడు, బట్ హీ ప్లేస్ విత్ హిమ్సెల్ఫ్. There is nobody else in the squash court. అసలు ఎంత అంటే ఒక అమ్మాయి ఉంటుంది కదా, కాలేజ్ అమ్మాయి వచ్చి వాడిని కలవడానికి స్క్వాష్ కోర్ట్ దగ్గర వస్తుంది కదా, హీరో గాడే వాడికేసి కొట్టుకుంటుంటాడు, ప్రాక్టీస్ చేస్తాడు. అంటే బట్ బేసిక్ థింగ్ యూ కుడ్ డూ ఇస్ హ్యావ్ అనదర్ ప్లేయర్, రైట్? లైక్ అంటే స్క్వాష్ ఇస్ అ 2-person గేమ్. నువ్వు హీరో స్క్వాష్ ఆడుతున్నాడు అని పెద్ద పాష్ గార్డ్ అని చూపించడానికి యూ కుడ్ హావ్ అట్లీస్ట్ షోడ్ ఇట్ రియలిస్టిక్లీ, రైట్? ఇంకేమన్నా పిక్స్ నాకు అడుగుతున్నా ఇస్తుంది నీ దగ్గర. నాకా I believe that's it. Yeah, అంటే ఇవ్వు మరి రేటింగ్ ఇవ్వు. ఇంకోటి విజయ్ దేవరకొండ ఒక పాట పాడాడు, దరిద్రంగా ఉంది. ఐ థింక్ దట్స్ ద మూవీ ఇన్ ద నట్షెల్. వాట్ ఇస్ దిస్ అమ్మా వాట్ ద ఎఫ్ అనే సాంగ్ ఉంటుంది, దరిద్రంగా ఉంటుందో ఆ పాట. ఈ బొక్కల మూవీకి మళ్ళీ నట్షెల్ ఒకటి. మూవీ ఆ సాంగ్ చూస్తే నీకు అర్థమవుతుంది మూవీ అలా ఉంది, ఆ సాంగ్ లాగా ఉంది మూవీ. అంటే వాళ్ళు బిఫోర్ టు క్యాప్ ఇట్ ఆఫ్ రివ్యూ ఇచ్చే ముందు ఐ థింక్ విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ ఆల్సో వర్క్డ్ అవుట్ అ లాట్. Actually, we didn't talk about acting. Let's talk about acting really quick. I mean, I thought it was okay acting by all people. Ante for that movie ante Vijay Devarakonda was kind of okay to less than okay, to be fair. His stardom after Arjun Reddy helped. అంతకన్నా ఏం లేదు మూవీలో. నా విజయ్ దేవరకొండ కాన్సెప్ట్ ఏంటంటే హిస్ పర్సనా అవుట్ సైడ్ and his choice of movies are two very good factors for his success. అంటే బయట ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాడు, సో ఇట్స్ ఈజియర్ ఫర్ హిమ్ టు పోర్ట్రే అనా. బయట హీ ఎక్స్యూట్ సమ్ అంటే ఎట్లుంటది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయట ఎలా ఉంటాడో దాని మీద చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతారు. సో విజయ్ దేవరకొండ ఇస్ ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ వేర్ నచ్చిన వాళ్ళు పీపుల్ రియలీ లవ్ హిమ్ ఆర్ పీపుల్ హేట్ హిమ్. హీ ఈస్ అ పోలరైజింగ్ ఫిగర్ బయట, సో కొంచెం కల్ట్ ఫాలోయింగ్ వస్తుంది, కోసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ హిస్ చాయిస్ ఆఫ్ మూవీస్ కూడా ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చూపులు వాజ్ అ వెరీ ఈజీ బ్రీజీ మూవీ. తర్వాత అదేంటి అర్జున్ రెడ్డి పోలరైజ్ చేసింది, తీసుకొచ్చి పాపులారిటీ పట్టుకొచ్చింది, కల్ట్ ఫాలోయింగ్ పట్టుకొచ్చింది. దిస్ వాజ్ మోర్ వైడ్లీ యాక్సెప్టెడ్. Dear Comrade, was his attempt to get close to the female audience, or maybe or get out, using his stardom as a vehicle to do some experimental movie or whatever. Taxi Wala was again ghost movie, experimental atla. So I think his choice of movies and everything matters. And then but I don't think per se okkalu kuda సినిమాలో
పెద్దదేమి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఈ సినిమాకి. అంటే ఫిల్మ్ డిమాండ్ కూడా చేయలేదు కదా. ఏమైనా డిమాండ్ చేసిందంటే అదే ఇందాక అన్నట్టు టు మై ఎర్లియర్ పాయింట్, ఇట్ వాస్ సపోజ్ టు బి అ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. హౌ హీరోయిన్ కేమ్ ఓవర్ దిస్ అండ్ యాక్చువల్లీ లవ్డ్ పర్సన్ హూ హర్ట్ హర్ అన్నది. బట్ రాష్మిక స్కోప్ ఉంటే బాగా చేసి ఉండేదేమో, బట్ ఇట్ వాస్ ఓకే. నో స్కోప్. తనకున్న స్కోప్ లో ఐ థాట్ షీ వాజ్ ఓకే. ఫర్ మీ షీ వాజ్ ద వన్ కైండ్ ఆఫ్ సేవింగ్ గ్రేస్ టైప్ అనుకోవచ్చు యాక్టింగ్ లో. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను రష్మిక నుంచి, బట్ నెక్స్ట్ మూవీ సరిలేరు నీకెవరు. సో అంటే నాకు చిన్న ర్యాంట్, ఏమైనా టీజర్స్ వస్తాయి కదా హీరోల బర్త్డేల కోసము, ఏదో ఒకటి మూవీ టీజర్ ఇప్పుడు 2 months బిఫోర్ అన్నప్పుడు, అలా వైకుంఠపురంలో మూవీ వస్తుంది, రూలర్ మూవీ వస్తుంది, వెంకీమామ మూవీ వస్తుంది, సరిలేరు నీకెవరు వస్తుంది. ఏ టీజర్లో కూడా హీరోయిన్ కవర్ కూడా చేయాల అసలు. అదే అంటే ఇట్ ఈస్ అంటే రూలర్ సినిమా దాంట్లో సోనాల్ చౌహాన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ అండ్ తల ఇట్లా చుట్టెన్ కనుకుంటుంది. దట్ ఈస్ ద వన్ షాట్. ఆ వెంకీ మామలో అయితే వాళ్ళిద్దరు మామ అల్లుడు ఇన్ రియల్ లైఫ్ అండ్ ఇన్ రియల్ లైఫ్ కాబట్టి అదే ప్లే అప్ చేశారు. రష్మిక ఒక టీజర్ వచ్చింది భీష్మ అని నితిన్ గాడిది. అందులో ఓన్లీ 101 ఆఫ్ హౌ నాట్ టు బిహేవ్ ఇన్ వర్క్ ప్లేస్ రొమాంటిక్ సీన్ లా చూపించాడు టీజర్ లో. సో I don't know if he talent ఉన్నా కానీ తొక్కేసాడు ఇప్పుడు. I think Mahesh Babu మూవీలో you can't expect anybody to get screen time. I mean, I'm not saying that's right. I'm just saying that's the fact. అంటే that's how it is today. అంటే all the directors and cinematographers love Mahesh Babu కదా. ఎంత బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంటాడు అసలు. వాడిని హీరోయిన్ కన్నా బాగుంటాడు. తెలుగున్నాడు. దీంట్లో కూడా అంతే ఉంటుంది. రష్మిక is falling dying for Mahesh Babu. Obviously. అంతే, వైల్ హీస్ డైయింగ్ ఫర్ ద కంట్రీ. నాకు యాక్టింగ్ లో కొంచెం వాళ్ళ చెల్లి యాక్టింగ్, ఈ వెనకమాల సపోర్టింగ్ యాక్టర్స్ అందరిది ఈ ఓవర్ యాక్షన్ ఆబ్వియస్లీ యాక్చువల్లీ అదేంటి వన్ లాస్ట్ థింగ్ అబౌట్ గీతా గోవిందం దట్ ఐ వాంట్ టు సే ఇస్ దేర్ వాజ్ అ వే ఫర్ హిమ్ టు కైండ్ ఆఫ్ షో హీరో ఎలా రిపెండ్ అవుతున్నాడని. దేర్ వాజ్ అ సిస్టర్ క్యారెక్టర్, అంటే విచ్ ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ టు యూజ్ ఇన్ అ కమర్షియల్ మూవీ. లైక్ నీకు ఒక సిస్టర్ ఉంది, లైక్ ఆమె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొలి ప్రేమ మూవీ ఉంది. తొలి ప్రేమ మూవీలో అసలు ద రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ హిస్ సిస్టర్ ఇస్ రియలీ రియలీ గుడ్. అండ్ చాలా చోట్ల లైక్ దే యూజ్ దట్. ఇప్పుడు హీరోయిన్ ఒక చోట ఆమె ఒక బట్టలు తన్ని పెళ్లి చేసుకుంటుంది, నువ్వేంటే వీడిని పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఆమె అంటది, అరే రేపు తను కూడా నిన్ను ఇదేంటి నీకేం నువ్వేం చదువుకోలేదు అని నిన్ను రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ షీఈస్ కైండ్ ఆఫ్ అ మిర్రర్ తనకులాగా. ఇక్కడ కూడా తను ఒక మంచి క్యారెక్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు. అట్లీస్ట్ ఫస్ట్ రాగానే అరే నువ్వు నాతో ఎప్పుడు అలా బిహేవ్ చేయకు, నువ్వు అలా ఉంటే. సో దెర్ ఇస్ సమ్ కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్ కదా. సో దే కుడ్ హావ్ యూజ్డ్ దట్ టు షో హౌ హీరో రిడీమ్స్ హిమ్సెల్ఫ్ ఫర్ అ మిస్టేక్ హీ డిడ్, బట్ అబ్సల్యూట్లీ నో యూజ్ ఆఫ్ దట్. ఇన్ఫాక్ట్ వాళ్ళ అన్నయ్య అంటాడు ఒకసారి, నా చెల్లికి జరిగింది కాబట్టి అంటున్నావు, ఇదే నీ చెల్లికి జరిగితే నువ్వేం చేసుకుంటావు అని. ఏం లేదు, నెక్స్ట్ కామెడీ సీన్, నన్ను ఎక్కడ పట్టేసుకుంటారు. అండ్ ఇంకొకటి వీడు కాల్ చేసి అరే బావని తొందరగా పిలిచేసేయి వెంటనే వచ్చేసేయాలంటే చెప్తుంది నీ పగే నా పగ తీర్చేసుకో అంటుంది. ఆ డైలాగ్ బదులు ఎలాంటి వాళ్ళని వదలకూడదు అనేదో ఒకటి చెప్పుకుంటే మీ సిస్టర్ ఇలా అంటుంది అంటే ఓకే అని చెప్పి వీడికి రియలైజేషన్ వచ్చో వీడికి తెలుసో ఏమైనా ఉంటే ఉంటుంది. బట్ ఇంకొకటి లైక్ రష్మిక ఒక సీన్ లో అంటుంది, నువ్వు అదవు కాబట్టి నిన్ను బుక్ చేస్తే ఇప్పుడు పెళ్లి ఆగిపోతుంది, నీ వల్ల నీ లైఫ్ సిస్టర్ లైఫ్ స్పాయిల్ అవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి డైలాగ్స్ మంచివే ఉన్నాయి. బట్ అవి లాస్ట్ కి ఆ బార్ మన తెలుగు సినిమాలో రావడం చాలా హై, బట్ అట్లీస్ట్ ఈవెన్ ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. రేటింగ్స్ నా అయితే 3.5 యాక్చువల్లీ. యా, బికాస్ ఆ 3 కూడా ఎందుకు ఇస్తున్నా అంటే పాటలు బాగున్నాయి అండ్ దట్స్ ఇట్. I'm gonna give it 2. It's a bad movie. I won't recommend anybody to watch it. నాది 3.5. I'll give it a 3. అంటే ఈ సినిమా ఎలాగూ ఏ సబ్స్క్రిప్షన్ దాంట్లో లేదు. Z5 ఇంకా యూఎస్ లో రాలా. No Z5 in the US yet. But as a group, Nede Vinandi, we don't recommend this movie. So this is Nishank, Sandeep, Shravya and Prithvi signing off. We'll see you next week with another pod.